ఓకేరా రైట్. నిన్నరా అయనైజేషన్ ఎంథాల్పీ ఆ డెఫినేషన్ మాత్రమే చెప్పాను. డెఫినేషన్ దానికి యూనిట్స్ కూడా ఉంటాయిరా. అంటే ఎందుకంటే డెఫినేషన్ ఏం చెప్పాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ లాస్ట్ ఎలక్ట్రాన్, దాన్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటాం. బ్రాకెట్లో కూడా రాసుకోమన్నాను. ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం అని చెప్పాను. అది ఎనర్జీ కాబట్టి ఇప్పుడు దానికి యూనిట్స్ కూడా ఉంటాయిరా. ఏం యూనిట్స్ ఉంటాయంటే సార్, ఒక యూనిట్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం, ఇంకోట్రా కిలో క్యాలరీ పర్ మోల్, ఇంకోట్రా కిలో జౌల్ పర్ మోల్. జాగ్రత్త, లాస్ట్ రెండు ఏమన్నా పర్ మోల్ రా, ఒక మోల్కి. ఇది ఏమన్నా పర్ ఆటం రా, ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం. ఇప్పుడు నీ కన్వర్షన్స్ కూడా ఉపయోగపడవచ్చురా. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం అంటేరా 1 ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటం 23.06 కిలో క్యాలరీ పర్ మోల్, లేకపోతే 96.48 కిలో జౌల్ పర్ మోల్. కిలో జౌల్ పర్ మోల్. ఇది జస్ట్ కన్వర్షన్ లేదా, మీకు ఫిజిక్స్లో కూడా ఆల్రెడీ తెలిసిన కన్వర్షన్. నేను ఓకేనా, ఎప్పుడైనా ఉపయోగపడతారా. సరే, దాని డిస్కషన్ పెద్ద అంటే ఎనర్జీ యూనిట్స్ అని చెప్పడం కోసం ఆ మాట చెప్పాను. రైట్, ఇక కంటిన్యూషన్లోకి వెళ్దాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారా. ఫ్యాక్టర్స్ ఫస్ట్ పాయింట్ రా సైజ్ రా, అంటే సైజ్ అన్న రేడియస్ అన్న ఒకటిరా. అయనైజేషన్ ఎనర్జీ అని రాస్తున్నారు. నిన్న క్లాస్లో క్లియర్గా మీకు తేడా చెప్పాను రా. అయనైజేషన్ ఎనర్జీకి అయనైజేషన్ ఎంథాల్పీ తేడా ఏంటంటే, అయనైజేషన్ ఎనర్జీ డిఫైన్డ్ అట్ 0 కెల్విన్. అయనైజేషన్ ఎంథాల్పీ అంటే అట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర తీసుకోవచ్చు. సరే, అయనైజేషన్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ రా, అంటే సైజ్ రా. రేడియస్ ఆర్ సైజ్ ఏదైనా ఒకటి. అంటే దాని అర్థం ఏంటంటే, సైజ్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. కొన్ని సైజ్ తక్కువ ఉందనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. అందుకని నిన్న క్లాస్ చెప్పినప్పుడు లాస్ట్ పాయింట్ అదేరా, పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అని చెప్పేవారా. పీరియడ్లో లెఫ్ట్ రైట్, ఎందుకంటే సైజ్ డిక్రీజ్ కాబట్టి. సైజు డిక్రీజ్ కాబట్టి. అదే గ్రూప్లో టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్, ఎందుకంటే సైజ్ ఇంక్రీజ్ కాబట్టి. ఈ పాయింట్ బేస్ చేసుకొని చెప్పారు కాబట్టి ఆల్రెడీ చెప్పేసాను. అది అరుదులేండి. ఫస్ట్ పాయింట్ రా. రెండో పాయింట్ రా, అయనైజేషన్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ, అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. సరే, నేను స్క్రీనింగ్ ఆర్డర్ కూడా మీతో చెప్పాను, ఆల్రెడీ అయిపోయిన పాయింటే కాబట్టి. స్క్రీనింగ్ ఆర్డర్ ఏంటి సార్ అంటే, ఎస్కి ఎక్కువ, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్. ఇది ఒకటి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ రా, అయనైజేషన్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు పెనెట్రేషన్ పవర్. ఇది కొత్త వర్డ్ రా, పెనెట్రేషన్ పవర్. ముందు అసలు పెనెట్రేషన్ పవర్ అంటే ఏందో ముందు తెలుసుకుని తర్వాత ఇది మాట్లాడవచ్చు. ప్రపోర్షనల్ టు పెనెట్రేషన్ పవర్. పెనెట్రేషన్ పవర్ అంటే టెండెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ టు మూవ్ టువర్డ్స్ న్యూక్లియస్. మళ్ళీ ఇంకోసారి, పెనెట్రేషన్ పవర్ అంటే టెండెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ టు మూవ్ టువర్డ్స్ న్యూక్లియస్. టు మూవ్ టువర్డ్స్ న్యూక్లియస్. న్యూక్లియస్ వైపు మూవ్ అయ్యే టెండెన్సీని ఏమంటారంటే పెనెట్రేషన్ పవర్ అంటారు. ఓకేనా, మూవ్ టువర్డ్స్ న్యూక్లియస్. ఈ పెనెట్రేషన్ పవర్ ఎలా ఉంటుంది అంటే, పీపీ అని రాస్తారు. పీపీ ఆర్డర్, పెనెట్రేషన్ పవర్ ఆర్డర్ ఎస్పిడిఎఫ్. అంటే దాని అర్థం ఏంటంటారా, న్యూక్లియస్ కి ఎస్ బాగా దగ్గరకు వచ్చింది, బాగా దగ్గర. పి కొద్దిగా దూరం, డి ఇంకా దూరం, ఎఫ్ ఇంకా దూరం. అంటే ఆటోమేటిక్గా ఎస్ లో ఉన్న ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అనమాట. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు పెనెట్రేషన్ పవర్. తెలుగులో అయితే చొచ్చుకొని రావడం అంటాం, అంటే దగ్గరకు రావడం అన్నమాట. టెండెన్సీ టు మూవ్ టువర్డ్స్ న్యూక్లియస్. సరేనా, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వన్ రా, ఫోర్త్ వన్ వినండి. అయనైజేషన్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్కి ప్రపోర్షనల్. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఇండైరెక్ట్గా అట్రాక్షన్స్ మోర్. న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్, అట్రాక్షన్స్ మోర్. అట్రాక్షన్స్ మోర్ అంటే అయనైజేషన్ ఎనర్జీ మోర్ అంట. రైట్, అయనైజేషన్ ఎనర్జీ
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్. ఆ తర్వాత పాయింట్ రా, ఆటమ్స్ విత్ హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫీల్డ్. ఆటమ్స్ విత్ హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫీల్డ్. హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫీల్డ్. సబ్షెల్స్ కంటైన్ ఎక్స్ట్రా స్టెబిలిటీ. మళ్ళీ ఇంకోసారి, ఆటమ్స్ విత్ హాఫ్ ఫీల్డ్ అండ్ కంప్లీట్లీ ఫీల్డ్ సబ్షెల్స్ కంటైన్స్ ఎక్స్ట్రా స్టెబిలిటీ. అంటే స్టెబిలిటీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది కదా. సో కంటైన్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. సో కంటైన్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. కంటైన్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందా? ఓకేనా? రైట్. దీనికి ఎగ్జాంపుల్ వేరేగా చెప్తారా? సరే చూద్దాం, లేకపోతే ఏమైందిలే కానీ వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నైట్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటున్నారా? నైట్రోజన్ ఆక్సిజన్. నైట్రోజన్ కాన్ఫిగరేషన్ ద 1s2 2s2 2p3. ఆ పీర మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏంటంటే 6 పీ సబ్షెల్. ఇక్కడ 3 ఉన్నాయి అంటే పీ హాఫ్ ఫీల్డ్ అని అర్థం. నైట్రోజన్ 7 అటామిక్ నెంబర్. ఇదిగో SO2 ESO2 ఇక్కడ 3. ఇది ఆక్సిజన్ రాయమంటారా? 1s2 2s2 2p4. ఆక్సిజన్ 8 అది 8 ఎలక్ట్రాన్. నైట్రోజన్ కంటెన్స్ హాఫ్ ఫీల్డ్ కదా, ఇక్కడ పీ హాఫ్ ఫీల్డ్ కదా. సో అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ మోర్. దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. ఇదే విధంగా ఇదే గ్రూప్ లో నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకోవచ్చు, ఫాస్ఫరస్. అంటే 1s2 2s2 2p6 3s2 3p3. ఏం లేదురా, నైట్రోజన్ లో 2p3 ఉందిరా, ఫాస్ఫరస్ లో 3p3 ఉంది. ఇప్పుడు రా సల్ఫర్ తీసుకున్నారా? 1s2 2s2 2p6 3s2 3p4. కాబట్టి ఫస్ట్ దాంట్లోనే ఏమన్నా మొత్తం ఓవరాల్గా తీసుకుంటారా? నైట్రోజన్ ఫాస్ఫరస్ మీకు తెలుసు అనుకుంటారా? 5th గ్రూప్ రా. ఆక్సిజన్ సల్ఫర్ 6th గ్రూప్. 5th 6th గ్రూప్ కంటే 5th గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ ఆక్సిజన్ కంటే ఎక్కువ, ఫాస్ఫరస్ సల్ఫర్ కంటే ఎక్కువ. రీజన్ ఏం చెప్తామంటే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కంటైన్ హాఫ్ ఫీల్డ్ పీ సబ్షెల్. మళ్ళీ ఇంకోసారి, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కంటే హాఫ్ ఫీల్డ్ పీ సబ్షెల్. ఆల్రెడీ మనం చెప్పాము థియరీ ఇక్కడ, హాఫ్ ఫీల్డ్ పీ సబ్షెల్ వల్ల. రైట్. ఇలాంటి పాయింటే ఇంకోటి చెప్తారా? ఏది? హాఫ్. ఇంకోటి కంప్లీట్ ఫీల్డ్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాగా. వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటారా? బెరీలియము బోరాన్ తీసుకున్నారా? ఈ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ కంపారిజన్. సెకండ్ ఏ థర్డ్ ఏ, థర్డ్ ఇయర్, సెకండ్ ఏ థర్డ్ ఏ. బెరీలియం తీసుకుంటారా? కాన్ఫిగరేషన్ 1s2 2s2 అంటే బెరీలియం అటామిక్ నంబర్ 4 ఇది. అరే ఇక్కడ S కంప్లీట్లీ ఫీల్డ్. బోరాన్ తీసుకుంటారా? ఓకేనా? 1s2 2s2 2p1 అంటే ఇంకొక ఎలక్ట్రాన్ 5th ఎలక్ట్రాన్ వస్తుంది బోరాన్. నో కంప్లీట్ ఫీల్డ్ ఆర్ హాఫ్ లేదు లేదా. ఇదే విధంగా నువ్వు మెగ్నీషియం తీసుకున్నావు 12 1s2 2s2 2p6 3s2 ఇక్కడ 3s కంప్లీట్లీ ఫీల్డ్. అదే అల్యూమినియం తీసుకున్నారు అనుకోండి 1s2 2s2 2p6 3s2 3p1. సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. మెగ్నీషియం అనేది కంప్లీట్లీ ఫీల్డ్ 3s, దాంట్లో అలా ఉందా. ఇప్పుడు ఏమైంది అంటారా? అంటే 2a కి 3a కంటే ఎక్కువ. ఇంకోసారి అయనైజేషన్ ఎనర్జీ బెరీలియం కి బోరాన్ కంటే ఎక్కువ, మెగ్నీషియం కి అల్యూమినియం కంటే ఎక్కువ. మెగ్నీషియం అల్యూమినియం కంటే మోర్. మళ్ళీ ఇంకోసారి 2a కి 3a కంటే ఎక్కువ,
బెరీలింక్ బోరాన్ కంటే మోరు, మెగ్నీషియం అల్యూమినియం కంటే మోరు. ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్, కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్ ఇలా చెప్తారా. ఈ లాస్ట్ పాయింట్ కి మీనింగ్ దగ్గర. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ వెళ్దాం. జాగ్రత్తగా ఇవాళ క్లాస్లో ఒక 5 minutes ఆగిన తర్వాత అయనైజేషన్ ఎనర్జీలో కొన్ని స్పెషల్ కేసులు చెప్తారా. మీరు అయనైజేషన్ ఎంథాల్పీ కరెక్ట్గా వాడితే అయనైజేషన్ ఎనర్జీ వాడుతుంటాం. సింపుల్గా ఐ కూడా చెప్తారా. ఐ అంటే అయనైజేషన్ ఎనర్జీ, ఐ అన్నా కూడా అంటారా. అంటే 2 letters ఎందుకు అన్నప్పుడు అలా వాడతారు. ఆ ఎక్సెప్షన్స్ అన్ని బిట్స్ నేను చెప్పేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అందరూ చేయాల్సిన పని. ఇప్పుడు ఏమంటే నార్మల్ పాయింట్స్ బోర్డు మీద చెప్పి సరే. ఇప్పుడు మీరు ఒక్కసారి I1 ఆర్డర్ చూద్దాంరా. I1 ఆర్డర్ అంటే I1 అంటే నా ఉద్దేశం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీరా. నేను దీనికి సెకండ్ పీరియడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా. ఏ పీరియడ్ రా? సెకండ్ పీరియడ్. ఓకే వినండి అందరూ. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ మీకు తెలుసురా అందరికి. ఏందో ఒకసారి చెప్పండి. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇవి ఎలిమెంట్స్. మనం ఏం చెప్పామంటే ఈ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అని చెప్పామరా. అంటే లిథియం కంటే బెరీలియం ఎక్కువ. ఇలా ఈ ఆర్డర్ కనుక నువ్వు కంటిన్యూ అయితే బెరీలియం కంటే బోరాన్కి ఎక్కువ ఉండాలి. తర్వాత మాట్లాడదాం. బోరాన్ కంటే కార్బన్కి ఎక్కువ, కార్బన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ, మళ్ళీ నైట్రోజన్ కంటే ఆక్సిజన్కి ఎక్కువ. తర్వాత మాట్లాడదాం. ఆక్సిజన్ కంటే ఫ్లోరిన్ ఎక్కువ, ఫ్లోరిన్ కంటే నియాన్ ఎక్కువ. రైట్. ఎందుకు తర్వాత మాట్లాడండి. ఇప్పుడే మీకు ఎక్సెప్షన్ చెప్పండి. ఈ రెండు కంపేర్ ఇట్ టు బోరాన్, బెరీలియం అయనైజేషన్ ఎనర్జీ ఇస్ మోర్. ఎక్సెప్షన్ అవుతారు అండర్లైన్ చేస్తాను. ఎందుకు ఎక్కువగా మీకు తెలుసు. బెరీలియం కంటెంట్స్ కంప్లీట్లీ ఫిల్డ్, ఎస్ ఆప్షన్. మళ్ళీ ఇక్కడ కూడా ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ. అంటే ఇది కూడా తేడానేరా ఎక్సెప్షన్. అంటే ఎక్సెప్షన్ అంటే జనరల్ గా ఉండాల్సింది కాకుండా ఏదో తేడా వచ్చింది అంట. వై ద నైట్రోజన్ వాల్యూ మోర్ అంటే ఇప్పుడే మీకు రీజన్ చెప్పాను. నైట్రోజన్ కంటెంట్స్ హాఫ్ ఫిల్డ్ ఈస్ ఆప్షన్. ఇది నీకు ఫస్ట్ పాయింట్. ఇది సెకండ్ పీరియడ్ కదా. సేమ్ అదే విధంగా థర్డ్ పీరియడ్ కూడా చెప్తారా. థర్డ్ పీరియడ్ ఓకేనా. ఎలిమెంట్స్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. మళ్ళీ ఇందాకట్లాగానేరా. సోడియం కంటే మెగ్నీషియం మోల్, ఇది ఆపండి. మెగ్నీషియం, అల్యూమినియం. అల్యూమినియం కంటే సిలికాన్ మోల్, సిలికాన్ కంటే ఫాస్ఫరస్ మోల్, ఇది కూడా ఆపుదాం. సల్ఫర్ కంటే క్లోరిన్ మోల్, క్లోరిన్ కంటే ఆర్గాన్ మోల్. ఎందుకంటే మీకు తెలుసు ఇది ఒక ఎక్సెప్షన్. మెగ్నీషియం అయనైజేషన్ ఎనర్జీ మోర్ దాన్ అల్యూమినియం, ఫాస్ఫరస్ అయనైజేషన్ ఎనర్జీ మోర్ దాన్ సల్ఫర్. ఇట్లా అయితే గుర్తుంటాయిరా కొద్దిగా. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ ప్రకారం రా. ఓకేనా. ఇది 1 year. ఓకేనా. ఇది 8th year. జాగ్రత్త. గ్రూప్ విత్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ రా. హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్ ఏంట్రా మీరు చెప్పండి. 8th year గ్రూప్. హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఏ గ్రూప్ ఉందంటే 8th year గ్రూప్, నోబెల్ గ్యాస్ ఉందా. అదే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎలిమెంట్ హీలియం హైడ్రా. ఎందుకో ఒక్కసారి వినండి. గ్రూప్ రా 8th గ్రూప్ హైయెస్ట్ అన్నాం. గ్రూప్ లో టాప్ టు బాటం డిక్రీజ్ అవుతుంది అయనైజేషన్ ఎనర్జీ. టాప్ టు బాటం డిక్రీజ్ అంటే ఒకసారి వినండి. హీలియం కంటే నియాన్ అంటే గ్రూప్ ఎలిమెంట్ చెప్తాను. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. పైనుంచి కిందకి అయనైజేషన్ ఎనర్జీ తగ్గిద్దరు. అంటే ఆ గ్రూప్ లో దేనికి హైయెస్ట్ అంటే హీలియంకి హైయెస్ట్. ఇక్కడ లేదనుకోండి అది. ఓకే. కాబట్టి గ్రూప్ అయితే కనుక హైయెస్ట్ ఎంత అంటే 8th గ్రూప్ రా, 8th year గ్రూప్. ఎలిమెంట్ అయితే హీలియం రా. ఈ 2 బిట్స్ రా. నెక్స్ట్ లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ రా. గ్రూప్ పరంగా అయితే ఫస్ట్ గ్రూప్ రా, అదే కదా మినిమం ఉంది. 1 year గ్రూప్ రా. ఓకేనా. ఇలా గ్రూప్ ఏంటి 1 year.
ఎలిమెంట్ తీసుకుంటే లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ జాగ్రత్త అమ్మా. ఇప్పుడే మీకు అన్నాను ఏ గ్రూప్ లో టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందిరా అని. అంటే 1Aలో బాటంలో ఉండేది ఫ్రాన్షియం రా. ఫ్రాన్షియం ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రా, రేడియో యాక్టివ్. ఒకవేళ నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లో సీజియం రా. సీజియం నాన్ రేడియో యాక్టివ్. అంటే ఫ్రాన్షియం లేనప్పుడు సీజియం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తెలుసురా, ఇప్పుడు 8th గ్రూప్ లో కూడా చివరి ఎలిమెంట్ రేడాన్ రా, రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్ అయితే వాటి ప్రాపర్టీస్ సరిగా మనకు తెలియదు, అందుకే వాటిని వదిలేస్తూ ఉంటాం. సరే, తర్వాత ఏంటంటే నాన్ రేడియో యాక్టివ్, ఇది సీజియం. కాబట్టి అన్నిటికంటే లీస్ట్ ఫ్రాన్షియం, అది రేడియో యాక్టివ్. ఒకవేళ నాన్ రేడియో యాక్టివ్ అయితే సారీ ఫ్రాన్షియం, నాన్ రేడియో యాక్టివ్ అయితే సీజియం. సరే, ఈ గ్రూప్స్ గురించి అదే హైయెస్ట్ లోయెస్ట్ గురించి చెప్పాను. ఎప్పుడన్నా దీన్ని మనవరా కొద్దిగా గ్రాఫ్లో కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఒకసారి వరకు జస్ట్ పెద్ద అంటే అకార్డింగ్ టు స్కేల్ కాదురా ఈ గ్రాఫ్. ఏంటి సార్ అంటే చూడండి అందరూ ఇలా ఒక గ్రాఫ్ తీసుకుంటున్నావురా. అయనైజేషన్ ఎనర్జీ వైయాక్స్ మీద తీసుకుంటున్నారా, అటామిక్ నంబర్ అంటే జెడ్రా ఎక్స్యాక్స్ మీద తీసుకున్నాం. ఇక్కడ బోర్డు మీద లేవు కానీ హైడ్రోజన్ హీలియం. హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్ రా, సారీ ఫస్ట్ గ్రూప్ 7th ఏదైనా ఉండవచ్చు, ఫస్ట్ పీరియడ్ లో ఉంటుంది. రెండో ఎలిమెంట్ హీలియం రా. ఆ రెండిట్లో తీసుకుంటే హీలియం అసలు హైయెస్ట్ అన్నాం కదా. ఒకసారి మీరు వినండి, నేనేం చేస్తానంటే ఇక్కడ తీసుకుంటున్నారా, ఇలా అనుకుందాం. ఇది హైడ్రోజన్ రా, ఇది హీలియం రా. హైడ్రోజన్ కంటే హీలియం ఎక్కువ, అసలు అన్నిటికంటే ఎక్కువ హీలియం. ఇది ఫస్ట్ పీరియడ్ 2 ఎలిమెంట్స్. ఇక ఈ తర్వాత సెకండ్ పీరియడ్ రా, ఈ 8 ఎలిమెంట్స్ తీసుకోబోతున్నారు. లీస్ట్ లిథియం కదా, ఇది ఇక్కడ తీసుకుంటున్నారు లిథియం. ఏనండి, ఇక్కడ లిథియం తీసుకున్నారు. ఒక్క నిమిషం కొద్ది పక్కన పెడుతున్నాను. ఇది లిథియం. సరే, ఇంటర్ ఎలిమెంట్ లిథియం. ఇక్కడ లిథియం కంటే బెరీలియం కి మోర్. ఇది కూడా ఇలా బెరీలియం తీసుకున్నారు. కానీ బెరీలియం కంటే బోరానికి లెస్. మళ్ళీ బోరాన్ తగ్గించాను. ఓకే, మళ్ళీ లిథియం కంటే తగ్గకూడదురా. బోరాన్ కంటే కార్బన్కి మోర్, అంటే అది బెరీలియం కంటే కూడా మోర్ ఉంటుందిరా. ఇదిగో ఇది కార్బన్ అనుకున్నారా, కొద్దిగా చిన్నగా వస్తుంది, మీరు జాగ్రత్త పెట్టుకుంటారా కార్బన్. తర్వాత నైట్రోజన్కి మోర్. ఇదిగో ఇది నైట్రోజన్ అనుకున్నారా, నైట్రోజన్కి మోర్. నైట్రోజన్ కంటే ఆక్సిజన్కి లెస్. ఇదిగో ఇది ఆక్సిజన్ అనుకున్నారా. ఆక్సిజన్ కంటే ఫ్లోరిన్కి మోర్. ఇదిగో ఇది ఫ్లోరిన్ అనుకున్నారా. ఫ్లోరిన్ కంటే నియాన్కి మోర్. ఇది నియాన్ అనుకున్నారా. జాగ్రత్త, నియాన్ హీలియం కంటే ఎక్కువ ఉండకూడదురా. అంటే ఇదిగో దీనికంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువే ఉండాలి. అందుకని ఇక్కడ పెట్టాను. ఇది ఏంటంటే ఫ్లోరిన్. ఇది సెకండ్ పీరియడ్. ఏంటమ్మా, ఇది సెకండ్ పీరియడ్. ఎలా చెప్తారా. తర్వాత మళ్ళీ థర్డ్ పీరియడ్కి వద్దారా. ఈసారి థర్డ్ పీరియడ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారా. ఇది సోడియం అనుకున్నారా. జాగ్రత్త అమ్మా, ఈ లిథియం కంటే ఈ సోడియం తక్కువ చూపించాలి. ఎందుకంటే హైడ్రోజన్ కంటే లిథియం తక్కువ, లిథియం కంటే సోడియం తక్కువ. వాళ్ళు ఇందాక కానీ సోడియం కంటే మెగ్నీషియంకి మోర్. ఓకేనా, సోడియం కంటే మెగ్నీషియంకి మోర్. ఇది మెగ్నీషియం అనుకున్నారు. మళ్ళీ మెగ్నీషియం కంటే అల్యూమినియంకి లెస్ రా. ఇది అల్యూమినియం అనుకున్నారు. అల్యూమినియం కంటే సిలికాన్కి మోర్ రా. అల్యూమినియం కంటే సిలికాన్కి మోర్. సిలికాన్ కంటే ఫాస్ఫరస్కి మోర్. ఇది ఫాస్ఫరస్ అనుకున్నారు. ఫాస్ఫరస్ కంటే సల్ఫర్కి లెస్. ఇది సల్ఫర్ అనుకున్నారు. సల్ఫర్ కంటే క్లోరిన్కి మోర్. ఇది క్లోరిన్ అనుకున్నాం. క్లోరిన్ కంటే ఆర్గానిక్ మోర్. ఇది ఆర్గాన్ అనుకుందాం. ఈ నియాన్ కంటే తక్కువ ఉండాలి. మళ్ళీ ఆ తర్వాత ఫోర్త్ పీరియడ్ వస్తే ఇక్కడ పొటాషియం వస్తుంది. అక్కడ దాకా గీసి వదిలేద్దాం. ఇక్కడ పెడుతున్నారు పొటాషియం. ఈ పొటాషియం సోడియం కంటే లెస్ ఉండాలి. అంటే ఇందాక కూడా చెప్పాను, నాట్ అకార్డింగ్ టు స్కేల్. థియరీని అలా గ్రాఫ్ గా మార్చాను. నేను అంతకంటే ఏం చేయలేదు. థియరీని అలా గ్రాఫ్ గా మార్చాను. ఓకేరా.
ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కదరా? ఓకే రైట్. పవన్ లైన్ లో ఉన్నారా? ఏమి ఇబ్బంది లేదు కదరా? రైట్, జాగ్రత్తగా వింటుండే. రైట్, ఇది కూడా ఇది గ్రాఫ్ అంటే ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఇక్కడ గ్రాఫ్ గా మార్చాలని చెప్తాను. చూడండి, ఈ గ్రాఫ్ లో పీక్స్ ఆక్యుపైడ్ బై నోబుల్ గ్యాస్, పీక్స్ లో నోబుల్ గ్యాస్ ఉన్నాయి బికాస్ దే కండర్ హైయెస్ట్ అయనైజేషన్ అని చేస్తుంటారా. బాటమ్స్ ఆక్యుపైడ్ బై వన్ వే గ్రూప్, ఎందుకంటే లోయెస్ట్ అయనైజేషన్ నుంచి బాటమ్స్ వచ్చేసరికి లోయెస్ట్ అయనైజేషన్ నుంచి వన్ వే గ్రూప్ ఉంటుందా. ఓకే, ఇలా చెప్తారా. ఇక ఇది ఒక పాయింట్. సరే అయిపోయిందా? ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వినండి. ఈ నైట్రోజన్ ఆక్సిజన్ గురించి ఒక చిన్న స్టేట్మెంట్. ఫస్ట్ అయనైజేషన్ జరా ఇదంతా I1 ఆర్డర్ అని చెప్పాను, క్లియర్గా ఉంది మీకు నోట్స్ లో. I1 ఆర్డర్ అని I2 తీసుకుంటారా అంటే సెకండ్ అయనైజేషన్ నుంచి తీసుకుంటారా. I2 ఆక్సిజన్ గ్రేటర్ దాన్ నైట్రోజన్, ఆక్సిజన్ గ్రేటర్ దాన్ నైట్రోజన్. వై ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆక్సిజన్ మోర్ దాన్ నైట్రోజన్ అంటే ఏం లేదా. ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ oxygen contains half filled p substitution. That's why second value is more. Aspect after the removal of one electron, oxygen contains half filled p substitution. And there are మామూలుగా 2p4 oxygen. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఐడియా ఉండాలి, గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకేనా? ఇది ఎలా నేను చెప్పింది I2 దీనికి ఎక్కువ. సరే, ఇక బోర్డు మీద ప్రస్తుతానికి ఉన్న పాయింట్స్ నాకు చేద్దాంరా. ఒరే ఇప్పుడు దాకా చెప్పినట్లు పెద్ద స్పెషల్ సేల్ ఎవరా, ఒక 5th గ్రూప్ 6th గ్రూప్ పాయింట్ ఒకటి, సెకండ్ థర్డ్. ఎందుకంటే 5th లో హాఫ్ ఫీల్డ్ వల్ల, సెకండ్ లో కంప్లీట్లీ ఫీల్డ్ వల్ల అయనైజేషన్ ఎనర్జీ మోర్ అన్నాను. ఎరా నేను అలా సింపుల్ గా సెకండ్ లో పాయింట్ చెప్పి వదిలేసిన అన్ని బిట్స్ ఎరా మీరు చేసేటప్పుడు ఇవన్నీ తగులుతీరా. జాగ్రత్తమ్మ. కెమిస్ట్రీ క్లాస్ లోరా అర్థం చేసుకోవడం ఒక 50% అయితే మెమరైజ్ చేసుకోవడం ఇంకో 50%. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ ఏం చెప్తానని చెప్పానండి చాలాసార్లు. పబ్లిక్ ఐఐటీలో అంటే అడ్వాన్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు వచ్చిన బిట్స్ మన గ్రాండ్ టెస్ట్ లో, ఇంటర్నల్ గ్రాండ్ టెస్ట్ లో ఇచ్చే కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అది. అదే విధంగా అకాడమీలో ఉన్నటి లేకపోతే వేరే సీక్వెన్స్ లో చెప్పుకుంటూ వస్తాను. బిట్సే నేను చెప్పే థీరీ కాదురా, కానీ ఆ థీరీ లాగా చెప్తా వస్తాను అనమాట. అంటే ఇండైరెక్ట్ గా నేను రోజుకి 100-150 బిట్స్ నేను చెప్తాను మీకు. అయితే బుక్ తీసుకొని చదవకుండా డైరెక్ట్ గా చెప్తా వస్తాను. అందుకే జాగ్రత్తగా ఫాలో అవుతా ఉన్నాను. రైట్, దాన్ని పక్కన పెట్టింది విషయాల ప్రకారం. ఇప్పుడు దా నేను చెప్పినట్టు అదొక్కటే, ఆ 2 పాయింట్స్ స్పెషల్ పాయింట్స్ గా చెప్పింది, మిగిలిన క్యాజువల్ పాయింట్స్ కదా. ఓకేనా? రైట్, అసలు విషయాన్ని ప్రకారం ఏంటంటే నిన్న క్లాస్ చెప్తున్నప్పుడు ల్యాంథనైడ్ కంట్రాక్షన్ వల్ల అయనైజేషన్ ఆర్డర్ మీకు గుర్తుందో లేదో 5Dకి ఎక్కువ అయింది అని చెప్పాను. తర్వాత 3D, తర్వాత 4D. యాక్చువల్గా 5Dకి అన్నిటికంటే తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. మీతోటి నేను హైయెస్ట్ అని చెప్పాను. ఒక 1 minute. కాన్సిక్వెన్స్ ఆఫ్ ల్యాంథనైడ్ కంట్రాక్షన్ మీకు ఇది ఉందా 5D సిరీస్ లో. ఓకేనా? సరే, ఇది 3D సిరీస్, ఇది 4D సిరీస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, నేను సెకండ్ బి ఫస్ట్ బి ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు. సెకండ్ బి మరి సెకండ్ బి ఎలిమెంట్స్ ఏంటంటారా, జింకు, కాడ్మియం, మెర్క్యూరీరా. మెర్క్యూరీ 5Dలో ఉంటుందా, వినపడుతుందా మీకు? 3Dలో జింక్ ఉంటుందిరా, 4Dలో కాడ్మియం ఉంటుంది. అదే ఆర్డర్ ఇక్కడ కరెక్ట్ అవుతుందిరా. అంటే ఈ గ్రూపులు అన్నిటికంటే ఎక్కువ మెర్క్యూరీ. ఒరే స్పెషాలిటీ లేకపోతేరా గ్రూపులో టాప్ 2 బాటంరా. స్పెషాలిటీ లేకపోతే గ్రూప్ లో టాప్ 2 బాటము అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుందంటే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుందిరా. మెర్క్యూరీకి లీస్ట్ ఉండాలి, జింక్, కాడ్మియం అన్నిటికంటే తక్కువ మెర్క్యూరీ ఉండాలి, కానీ ఇక్కడ మెర్క్యూరీకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దీనికి అప్లికేషన్ అన్నమాట ఇది.
ఇదే విధంగా నువ్వు 1B తీసుకున్నారు అనుకోండి, 1B ఎలిమెంట్స్ కాపర్, ఓకేనా, సిల్వర్, గోల్డ్. గోల్డ్ హైయెస్ట్ వచ్చింది, ఆ తర్వాత కాపర్, ఆ తర్వాత సిల్వర్. అప్పుడప్పుడు నీకు అడుగుతూ ఉంటాను, ఎందుకంటే స్పెషల్ కేసు కదా ఇది. అయిపోయిందా? రైట్. మరే ఒక్క నిమిషం రా, ఇది ఒక పాయింట్ జాగ్రత్తగా. స్పెషల్ కేసులు అన్నా కదా ఖచ్చితంగా ఇస్తాడు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నార్మల్ గుర్తుంటే ఏమైతే, నార్మల్ పాయింట్ ఏమవుతుందంటే జింకు, కాడ్మియం, మెర్క్యూరీ లీస్ట్ ఉండాలి, కానీ ల్యాంథరైట్ కంట్రాక్షన్ హైయెస్ట్ ఉంది చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి, మీరు 1A గ్రూప్ తీసుకున్నారు అనుకున్నారు, 1A 2A కూడా తీసుకున్నారు. ఎలిమెంట్స్ ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందా ఇంకంతే. అంటే లిథియంకి ఎక్కువ, సీజియంకి తక్కువ. లిథియంకి ఇక లాస్ట్ ఎలిమెంట్ ఫ్రాన్షియం రాసుకోవచ్చిందా. నేను ఒక మాట అన్నాను కదా, ఫ్రాన్షియం రేడియో యాక్టివ్గా, అందుకని దాని గురించి ఎప్పుడు తక్కువగా డిస్కస్ చేస్తారా అని చెప్పాను. అది లేనప్పుడు సీజియం. 2A తీసుకున్నారనుకోండి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. సరే, ఇక్కడ కూడా అన్నిటికంటే హైయెస్ట్ ఏంటంటే బెరీలియం. అసలు వీటి గురించి అయితే మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్ లో 2 స్పెషల్ కేసు బిట్స్ వస్తాయి, వాటి కోసం నేను తీసుకున్నారా జాగ్రత్త. ముందు థర్డ్ గ్రూప్ తీసుకున్నారా, బాగా ఇంపార్టెంట్. థర్డ్ ఏ గ్రూప్. ఈ డిస్కషన్ చెప్పబోయే ముందు థర్డ్ ఏ గ్రూప్ లో ఏదైనా నుంచి రేడియస్ కూడా ఒక పాయింట్ చెప్తారు, రేడియస్ సంబంధించి కూడా ఒక పాయింట్ చెప్తారు. ఏంటో వినండి. రేడియస్ బ్రాకెట్ లో ఒక వర్డ్ రాస్తారా, అటామిక్ రేడియస్. మరి మీకు అందరికీ తెలుసు, గ్రూప్ లో టాప్ టు బాటమ్ రేడియస్ ఏమైతే ఇంక్రీజ్ అయింది, ఎవరికైనా తెలుస్తుంది, ఏ పెద్ద అబ్జెక్షన్ లేదు. మరి ఒకవేళ ఇంక్రీజ్ అయితే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటమ్మా, జాగ్రత్త, స్పెషల్ కేసులు అన్నాను. అది యాక్చువల్గా ఇట్లా ఏంటంటే కొంత కాన్సెప్ట్, కొంత వాల్యూస్ అవి బేస్ చేసుకొని చెప్తాను. అయ్యి నేనేమో మీకు మొత్తం ఫ్రేమ్ చేసి చెప్తున్నాను, అన్ని పాత ఐడి బిట్స్ కదా. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటంటే బోరాను, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, క్యాలియం. చూడండి, బాగా టైం తీసుకొని చెప్తున్నాను, హడావుడికి చెప్పట్లేదు, అంటే అంత జాగ్రత్తగా చెప్పాలని ఇండైరెక్ట్ మీకు చెప్తున్నారు. బోరాన్ కంటే జనరల్గా అయితే అల్యూమినియంకి ఎక్కువ ఉండాలి, అల్యూమినియం కంటే గ్యాలియంకి ఎక్కువ ఉండాలి. ఇది రేడియస్, గ్యాలియం కంటే ఇండియం, క్యాలియం. మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూడండి. బోరాన్ రా, బోరాన్ తర్వాత అల్యూమినియం కదా, అది కాదురా, గ్యాలియం రా. గ్యాలియం తర్వాత అల్యూమినియం, ఇండియం, క్యాలియం. ఒకసారి చూస్తే ఏం జరిగింది సార్ అంటే, తేడా ఇక్కడ ఉందిరా, ఇక్కడ ఏంటి సార్ అంటే గ్యాలియం రేడియస్ ఈజ్ లెస్ దాన్ అల్యూమినియం. ఫస్ట్ పాయింట్ రాస్తున్నారు పక్కన, గ్యాలియం రేడియస్ లెస్ దాన్ అల్యూమినియం, గ్యాలియం రేడియస్ లెస్ దాన్. దానికి రీజన్ ఏంటంటే పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డిసప్షన్ రాసుకోండి, పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డిసప్షన్ ఇన్ గ్యాలియం. ఏమన్నా నేను బోర్డు మీద రాయటం, ఈ పాయింట్ చెప్తాను. గ్యాలియం రేడియస్ లెస్ దాన్ అల్యూమినియం బికాస్ పూర్ స్క్రీనింగ్ ఆఫ్ డిసప్షన్ ఇన్ గ్యాలియం. అయిపోయిందిరా? ఓకే. ఇది ఈ బిట్ ఇప్పుడు ఇస్తాడు రా, ఫ్యూచర్ లో థర్డ్ గ్రూప్ డిస్కస్ చేస్తాడు, ఒక గ్రూప్ ఒక వారం ఇస్తాడు, మళ్ళీ అప్పుడు కూడా ఇస్తాడు రా. సరే, అయిపోయింది కదా. అదేరా అయానిక్ రేడియస్ తీసుకున్నారు అనుకోండి, ఇందాక రేడియస్ అంటే అటామిక్ రేడియస్ ఇందాక మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అది బోరాను, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, క్యాలియం. పైనుంచి కిందకు పెరిగిద్దిరా, దాంట్లో ఎక్సెప్షన్ ఉంటుందిరా. వినపడ్డది అందరికీ, ఎక్సెప్షన్ అటామిక్ రేడియస్ లోనే ఉంటుంది, అయాన్ గా మారినప్పుడు ఉండదు, అంటే ఈ ఎఫెక్ట్స్ పోతాయి అని అర్థం. సరే, ఒక పాయింట్ చెప్పాను అనుకోండి, ఇది అయిపోయింది అందరికి. అస్సలు విషయానికి వద్దారా. I1 ఆర్డర్, దీన్ని చెప్పడం కోస్తారా, I1 ఆర్డర్. మరి రేడియస్ జనరల్ గా టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అయితే జనరల్ గా. ఇది అదే నేను రాస్తుంది.
లిథియం నుంచి ఫ్రాన్షియం డిక్రీజ్, బేరియం నుంచి రేడియం డిక్రీజ్. ఓకేనా? బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చెప్తా వస్తున్నారు. బోరాను వింటున్నారా? తర్వాత ఎలిమెంట్ గా థాలియం గా, చివరి ఉండాల్సిన ఎలిమెంట్ ఇక్కడ ఉందా థాలియం. ఆ తర్వాత ఎలిమెంట్ గ్యాలియం గా, ఆ తర్వాత ఎలిమెంట్ అల్యూమినియం, లీస్ట్ ప్లేస్ లో ఇండియం రా. ఒక్కసారి వై అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ గ్యాలియం, వై అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ గ్యాలియం ఈజ్ మోర్. ఎందుకు ఎక్కువ ఉంది గ్యాలియం కంటే? ఇందాక చెప్పారు రేడియస్ డిక్రీస్, అదే రాసుకోండి. వై అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ గ్యాలియం డిక్రీస్, రేడియస్ why ionization energy of gallium more, why ionization energy of gallium more, because radius decrease. అయిపోయిందా? బట్ థాలియం దేని వల్ల అంటే డ్యూ టు లాంథనైడ్ కంట్రాక్షన్. why థాలియం ionization energy more, లాంథనైడ్ కంట్రాక్షన్, లాంథనైడ్ కంట్రాక్షన్. రాస్తున్న రెండో పాయింట్ ఇది థర్డ్ గ్రూప్ లో చాలా ఇంపార్టెంట్ రా ఇది. why the ionization energy of gallium more అంటే లాంథనైడ్ కంట్రాక్షన్. ఒక్క నిమిషం చెప్పమంటారా? వినండి ఒకసారి. లాంథనం తర్వాత 14 లాంథనైడ్స్ వస్తాయా? ఆ తర్వాత హాఫ్నియం టు మెర్క్యూరీ వస్తారా? మెర్క్యూరీ పక్కన ఎలిమెంట్ థాలియం. మీకు వినపడుతున్న అందరికి మెర్క్యూరీ నెక్స్ట్ ఎలిమెంట్, ఆ థాలియం నెక్స్ట్ ఎలిమెంట్ లెడ్ రా. అంటే ఆ ఎఫెక్ట్ అలా ఉంటుంది కంటిన్యూస్ గా. మళ్ళీ ఏమన్నా చూడండి, లాంథనం తర్వాత 14 లాంథనైడ్స్, ఆ తర్వాత హాఫ్నియం, హాఫ్నియం నుంచి మెర్క్యూరీ దాకా, ఆ తర్వాత ఉన్న థాలియం లెడ్ మీద కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈసారి 4th ఏ గ్రూప్ తీసుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్ రేడియస్ తీసుకుంటారా? ఇక్కడ ఎక్సెప్షన్ ఏమీ ఉండదు. ఎక్సెప్షన్ ఏమీ ఉండదంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ను, లెడ్. జనరల్ గా గ్రూప్ లో టాప్ టు బాటం రేడియస్ ఇంక్రీజ్ అయింది. అంటే డి బ్లాక్ తర్వాత వచ్చే గ్రూప్ థర్డ్ రా. అందుకే దాని మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. ఇక్కడే ఉండదు రేడియస్. అయనైజేషన్ ఎనర్జీ తీసుకున్నారు అనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ రాసేందా? రేడియస్ టాప్ టు బాటం ఇంక్రీజ్ కదా, అయనైజేషన్ ఎనర్జీ టాప్ టు బాటం డిక్రీజ్. కార్బన్ ఎక్కువ, తర్వాత సిలికాన్, తర్వాత జెర్మేనియం. తేడా ఏం కనిపిస్తుంది? క్రింద గీత కూడా తేడా అవుతుందా? ఇదిగో ఇది. ఓకే, ఇదిగో గ్యాలియం దగ్గర కూడా కార్బన్, సిలికాన్, జెర్మేనియం. వింటున్నారా? బీ కేర్ఫుల్. లెడ్, టిన్, ఇది ఇక్కడ తేడా ఉందా చూసుకోండి అందరు. ఇదే మెయిన్ పాయింట్. వై ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ లెడ్ ఇస్ మోర్. ఇందాక థాలియం మోర్ అంటే ఏం చెప్పాను? లాంథనైడ్ కంట్రాక్షన్. ఇక్కడ కూడా అదే కావాలి, లాంథనైడ్ కంట్రాక్షన్. వై ద లెడ్ వాల్యూ మోర్ దాన్ టిన్, లాంథనైడ్ కంట్రాక్షన్. లెడ్ వాల్యూ మోర్ దాన్ టిన్, లాంథనైడ్ కంట్రాక్షన్. అయితే నువ్వు 5th గ్రూప్కి వెళ్ళావు అనుకోండి, అండ్ మోర్, 5th గ్రూప్ అండ్ మోర్ పైకి వెళ్తారా? అంటే 5 అంటే 6th 7th వాటికి వెళ్తే 5th రాద్దాం. నైట్రోజన్ అంటే అయనైజేషన్ ఎనర్జీ రాస్తున్నారు. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఏ తేడా ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. వినపడుతుందా మీకు? అంటే ఆ లాంథనైడ్ కంట్రాక్షన్ 4th తోటి క్లోజ్ అయిపోయినట్లు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఏది? అయనైజేషన్ ఎఫెక్ట్ మీద, అయనైజేషన్ ఎనర్జీ మీద ఎఫెక్ట్. అంటే బిస్మత్ కి ఎస్బి కంటే ఎక్కువ లేదు మామూలుగా టాప్ టు బాటం డిగ్రీస్. ఒకవేళ నువ్వు 5th కాకపోతే 6th కూడా తీసుకోవచ్చు. ఇది మోర్ అన్నారు కదా. ఆ 6th గ్రూప్ చెప్పండి ఏంటో? ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెల్లూరియం, పోలోనియం. అంతేరా? నార్మల్ గా డిక్రీజ్ అవుతుంది. అంటే ఏం స్పెషల్ లేదు. నెక్స్ట్ హాలోజన్స్ అని అంటారు. కాబట్టి ఇక్కడితో క్లోజ్ రా, బాగా గుర్తుపెట్టుకుంటారా. ఇప్పుడు బోర్డు మీద ఉన్నాయి ఎక్సెప్షన్ కాన్సెప్ట్ బై హార్టింగ్ మిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే వీటిలో టెక్స్ట్ బుక్ లో నీకు వాల్యూస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి.
వాల్యూస్ బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? అకాడమిక్ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్టు ఏ బుక్ లోనే ఉంటాయి. ఇది మర్చిపోవద్దా, ఖచ్చితంగా బిట్స్ లో మీకు ఇస్తాడు. బోర్డు మీద ఉన్నాయి మొత్తం స్పెషల్ పాయింట్స్, జాగ్రత్త బుక్ పెట్టుకోండి. రైట్, ఇది రబ్ చేస్తాను నేను. జాగ్రత్త ఇందాక కూడా మాట, కెమిస్ట్రీ క్లాస్ వింటామంటే అర్థం చేసుకోవటం ఒకటైతే గుర్తు పెట్టుకోవడం ఇంకోట, రెండు ప్యారల్ గా జరగాలి. రైట్. అరే మీకు మొన్న కూడా చెప్పాను, నేను క్లాస్ లో చెప్పిన ప్రతి బిట్ మీకు అసైన్మెంట్ లో ఉండదు, కానీ ఆ మోడల్స్ అని మీకు ఎగ్జామ్ ఉపయోగపడతాయి. అసైన్మెంట్ ఏంటని మీకు చెప్పాను, కొన్ని బిట్స్ ఉంటాయి, కొన్ని వేరే బిట్స్ ఉంటాయి, కొన్ని వేరే చాప్టర్ సంబంధించిన బిట్స్ ఉంటాయి, అవన్నీ రా. సో 8 సపరేట్ చేసుకుంటూ వెళ్ళాలి కంటిన్యూషన్. ఇది ఒక పాయింట్. తర్వాత జనరల్ గా మీకు నిన్న క్లాస్ ఒక పాయింట్ చెప్పాను, అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ కంటే సెకండ్ వాల్యూ ఎక్కువ. అంటే ఇలా చెప్పారు మీకు, అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ తీసుకుంటే I1 కంటే I2 ఎక్కువ, I2 కంటే I3 ఎక్కువ, I4 ఫర్ ఆల్ ఎలిమెంట్స్ అని చెప్పారు. ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇది కరెక్ట్. ఆల్ ఎలిమెంట్స్ అంటే నాకు క్లారిఫికేషన్ చెప్తాను. ఇప్పుడు మీకు నైట్రోజన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ కదా ఆక్యులిటీ వల్ల, సెకండ్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ మీద. పక్క ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తే దాంట్లో ఫస్ట్ వాల్యూ కంటే సెకండ్ వాల్యూ ఎక్కువ. సరే ఇది నిర్ణయం చెప్పాను మీకు కాబట్టి ఇలా చెప్పలేదు, డెల్టా హెచ్ 1 2 అని చెప్పాను, అంటే అయనైజేషన్ ఎంథాల్పీ అన్నాను. ఇప్పుడు ఇలా చెప్పాను, ఏదైనా ఒకటి అదేనైనా ఒకటే. ఇది చెప్పడానికి నేను రాలేదు ఇప్పుడు పాయింట్. మరి ఏంటి సార్ అంటే, అయనైజేషన్ ఎనర్జీలో సడన్ జంప్ ఉంటుందా, సడన్ ఒక్కసారిగా మారుతుంది, సడన్ జంప్, సడన్ జంప్ ఇన్ ఐ వాల్యూస్ సడన్ జంప్ రా. అంటారా ఇది బిట్స్ చేయడం బాగా ఉపయోగపడుతుంది, సింపుల్ పాయింట్. ఐ వాల్యూస్ అంటే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్. ఓకేనా? వాల్యూ ఇన్ విచ్ సడన్ జంప్, దేంట్లో సడన్ జంప్ ఉంటుందంటే ఏ వాల్యూలో వింటారా, గ్రూప్ నంబర్ ప్లస్ 1, గ్రూప్ నంబర్ ప్లస్ 1. నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. గ్రూప్ నంబర్ సడన్ జంప్ ఇలా ఒక టేబుల్ లాగా తీసుకున్నారా, వినపడుతుందా? నువ్వు తీసుకున్న 1A గ్రూప్ అనుకోండి, లేదా 2A అనుకోండి. 1A సెకండ్ వాల్యూలో అంటే I2లో సడన్ జంప్ ఉంటుంది, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీలో సడన్ జంప్. 2Aలోకి వస్తే I3లో సడన్ జంప్, ఇది గ్రూప్ నంబర్ ప్లస్ 1 అంటే. ఒకవేళ నువ్వు 3A గ్రూప్ తీసుకున్నావు అనుకుంటా I4, 4A గ్రూప్ తీసుకున్నావు అనుకోండి I5, ఇలా ఉంటుంది సడన్ జంప్. ఓకేనా? లేకపోతే 50A తీసుకున్నాం అనుకోండి I6, ఇలా సడన్ జంప్ వస్తున్నాడు. ఓకేనా? మీరు మర్చిపోవాలి. సడన్ జంప్ అంటే ఒకసారి క్లారిటీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకున్న 3A గ్రూప్ ఎలిమెంట్ అనుకున్నావు, ఒకసారి ఫస్ట్ వాల్యూ 50 అనుకున్నావు, వాటిని ఏదో చెప్తున్నారు 50. రెండో వాల్యూ 100 అనుకున్నాం, 50 మీద ఎక్కువ. మూడో వాల్యూ 160 అనుకున్నాం, అది కూడా ఎక్కువ, 100 మీద. ఓకేనా? ఇది థర్డ్ గ్రూప్. నాలుగో వాల్యూ ఒకటి నేను ఒక ఎగ్జాంపుల్ 1000 అనుకున్నాం. ఇందాక ఏదో 50, ఒకసారి 60 అలా పెరిగింది. 160 నుంచి నేను ఒకేసారి 1000 చెప్పాను, చాలా ఎక్కువ పెరిగింది. అలాంటి వాటి సడన్ జంప్స్ అంటారు. బిట్స్ వేసుకోవచ్చు చూసుకుంటారు కనుక ముందు ఇన్ఫర్మేషన్ వాల్యూ ఇన్ విచ్ సడన్ జంప్ అంటే గ్రూప్ నెంబర్ ప్లస్ 1 అని చెప్తున్నా. ఇప్పుడు 1A గ్రూప్ కి I2 సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, 2A కి థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ, 3A కి ఫోర్త్ అయనైజేషన్ ఎనర్జీ, 4A కి ఫిఫ్త్ అయనైజేషన్ ఎనర్జీ, 5A కి సిక్స్త్ అయనైజేషన్ ఎనర్జీ, ఇలా సడన్ జంప్స్ వస్తాయి. ఓకేనా? రైట్. ఇది ఇంకొక పాయింట్, ఏది అయనైజేషన్ ఎనర్జీలో. అయిపోయింది అంతవరకు. ఇంకా కొన్ని పాయింట్స్ ఏదైనా అవసరం అయితే మళ్ళీ చెప్తారా.
ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో నేను డిస్కషన్ అయనైజేషన్ జీరో నుంచి జాగ్రత్త. సరే ఇది అబ్జర్వ్. నేను చెప్పిన పాయింట్స్ అన్ని అనేక అసైన్మెంట్స్ రిప్రజెంట్ ఎగ్జామ్ రిప్రజెంట్ అవుతా ఉంటాయి. నేను చెప్పిన వేళ మీరు కూడా ఆలోచించి సరిపోతుంది. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏం లేదు, కొన్ని ఏదైనా అవసరమైతే మరి చెప్పడానికి ఎందుకంటే అయనైజేషన్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి ఎలక్ట్రాన్ ఎనర్జీకి లింక్ ఉంటుంది. ఆ లింక్ అప్పుడు కొన్ని ఏదైనా అవసరమైతే మనం చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఓకేనా, సింపుల్ కదా. డెల్టా హెచ్ ఈజీ అని రాస్తుంటారు. ఈజీ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ అంటారు. జాగ్రత్తమ్మా, హెచ్ అంటేనే ఎంథాల్పీగా. ఎప్పుడు హెచ్ తీసుకోవాలా, డెల్టా అంటే డిఫరెన్స్ తీసుకోవాలా అంటే డెల్టా హెచ్ అని రాసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి హెచ్ అంటే ఎంథాల్పీగా, ఎప్పుడు కూడా హెచ్ కాదు డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ అంటే డెల్టా. అది టెక్నికల్ గా థర్మోడైనమిక్స్ వర్డింగ్, అది అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడాలి. ఈజీ అంటే ఎలక్ట్రాన్ గెయిన్. నిన్న అయనైజేషన్ ఎనర్జీకి దీనికి వచ్చిన తేడా ముందు వింటే మాట్లాడాలి, తర్వాత డెఫినేషన్ చెప్తాను. ఇప్పుడు ఏ ఉంది కదా, దీనికి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం కదా, ఏ మైనస్ అయితే నిన్నటికి ఇప్పటికి తేడా అయిందా వింటారా అందరూ? నిన్న ఆటంలో నుంచి ఎలక్ట్రాన్ తీయటం. తీయటం అంటే ఎనర్జీ ఇవ్వాలి, ఎనర్జీ ఇస్తేనే బయటకు వచ్చేది. ఇప్పుడు అది కాదు, ఆటం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం తీయటం కాదు, అందుకని ఇక్కడ ఎనర్జీ బయటకు వస్తుందా. సరే నేను స్టేట్మెంట్ చెప్తున్నాను కానీ ఎంథాల్పీ చేంజ్ డెఫినేషన్ చెప్తున్నారు. ఎంథాల్పీ చేంజ్, then electron is added to neutral isolated gaseous atom దగ్గర. మళ్ళీ ఇంకోసారి ఎంథాల్పీ చేంజ్, ఇక్కడ నేను రిలీజ్ అవుతుంది అబ్జర్వ్ అవుతుంది కూడా అన్నారు. చేంజ్ అన్నా అంటే చేంజ్ లో రెండు ఉన్నట్టే, రిలీజ్ అబ్జర్వ్ రెండు ఛాన్సులు పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకోసారి డెఫినేషన్ చెప్తున్నారా. అయనైజేషన్ ఎంథాల్పీ, ఎంథాల్పీ చేంజ్, ఎంథాల్పీ అంటే ఎనర్జీ లేదా, ఎనర్జీ చేంజ్ అని అన్నారు. ఎంథాల్పీ చేంజ్, then an electron is added to neutral isolated gaseous atom. Neutral isolated gaseous atom. ఇది ఒక ఆటం, దీనికి ఎలక్ట్రాన్ కలిపాం. ఇక్కడ వచ్చే ఎంథాల్పీ చేంజ్ ఏమంటామంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. జాగ్రత్తమ్మా, ఇది ఎంథాల్పీ గెయిన్ అన్నట్టు నేను అంటలేదు, ఎలక్ట్రాన్ గెయిన్ అయిందా అన్నా. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మర్చిపోవద్దు. ఎనర్జీ గెయిన్ అంటారు, ఎంథాల్పీ గెయిన్ అంటారు, ఎలక్ట్రాన్ గెయిన్ అంటున్నారు. వర్డింగ్ లో తేడా ఉంది. యాక్చువల్ క్లాస్ లో ఉన్నట్టు కదా మనం లైవ్ లో ఓకేనా, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని లేపిన అడిగే ఉంటారు. సరే ఇప్పుడు ఛాన్స్ లేదు, అందుకే నేను 4 సార్లు చెప్తాను. ఎంథాల్పీ చేంజ్, దెన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్. ఇప్పుడు డెల్టా హెచ్ ఈజీగా పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు రకాలుగా ఉండొచ్చు. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, రెండు పాసిబిలిటీస్. జాగ్రత్త, పాజిటివ్ అంటేరా ఎండోథర్మిక్, నెగిటివ్ అంటేరా ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ అంటే రిలీజ్ ఆఫ్ ఎనర్జీ, మీకు తెలుసు అనుకుంటున్నాను. మరి ఎండోథర్మిక్ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. రాసుకోండి దాని గురించి. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ పడుతుంది అందరికి. డెల్టా హెచ్, అరే ఒక్క నిమిషం, మీకు ఎవరిక డౌట్ ఉంటే డెల్టా హెచ్ అయనైజేషన్ ఉంది చూడండి, ఈజ్ పాజిటివ్ రాదు ఎప్పుడు. పాజిటివ్ అంటే ఎండోథర్మిక్. అందుకని నేను డెఫినేషన్ క్లియర్ గా ఉంది చూడండి. ఏమన్నా నిన్న క్లాస్ చెప్పినప్పుడు అందుకని ఒక రోజు ముందు చెప్పి ఆపేస్తున్నారు. అప్పుడు ఆ లాస్ట్ లో కూడా ఎందుకోసం చెప్పాను. ఏం చెప్పాను నిన్న? ఎనర్జీ రిక్వైర్డ్ అన్నాను. మనం ఇస్తాం ఎనర్జీ అక్కడ, ఇది అయనైజేషన్ ఎనర్జీలో. అందుకని డెల్టా హెచ్ అయనైజేషన్ పాజిటివ్ గా, అది రెండోది. ఇడ మాత్రం నేను అలా చెప్పలేదురా, ఓకేనా?
ఇది ఏం చెప్పారు సార్ అంటే, సరే వినండి, ఏం చెప్పాను సార్ అంటే ఎంథాల్పీ చేంజ్ when electron is added to neutral isolated gaseous atom. డెల్టా హెచ్ ఈజీ అంటే ఒక 5 నిమిషాలు ఆఫ్ మరీ చెప్తున్నానంటే మీకు ఎంత అవసరమో అర్థం చేసుకుంటుంది. ఏదో నేను టైం పాస్ చేయడం కోసం ఆపట్లేదా. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ అంటే ఎండోథర్మిక్ రా, నెగిటివ్ అంటే ఎగ్జోథర్మిక్ రా. ఓకేనా? ఎండోథర్మిక్ అంటే అబ్జార్ప్షన్ రా, ఎగ్జోథర్మిక్ అంటే ఓకే రిలీజ్ రా. అయిపోయిందా? రైట్. ఇన్ రైటింగ్ ట్రెండ్స్, మనం ట్రెండ్స్ తీసుకున్నప్పుడు రా వి టేక్ మ్యాగ్నిట్యూడ్, మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. వి టేక్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా హెచ్ ఈజీ, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాం. అంటే నెగిటివ్ సైన్ వదిలేస్తాం. కొద్దిగా మీకు అర్థం అవ్వాలంటే 2 నిమిషాలు టైం పట్టింది. వినండి ఇప్పుడు. అదే నిన్న క్లాస్ చెప్పినప్పుడు మీకు ఒక పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ అని చెప్పాను. అదే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెన్స్ అని చెప్పాను. కాదు మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను. ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ డెల్టా హెచ్ ఈజీ, డెల్టా హెచ్ ఈజీ ఇంక్రీజ్. ఇక్కడ ఇంక్రీజ్ అంటేరా ఆ వాల్యూ యొక్క న్యూమరికల్ రా, అంతేకాని సైన్ కాదురా. అది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆక్సిజన్ కి వినండి ఒకసారి, -280 ఉందనుకున్నారా ఆక్సిజన్ కి. ఫ్లోరిన్ కి రా -350 ఉందనుకున్నాం. కరెక్ట్ కాదు ఎవరికి. ఆక్సిజన్ కంటే ఫ్లోరిన్ కి ఎక్కువ అని అర్థం. అంటే అప్పుడు ఏం చేసినట్టు, నేను సైన్ వదిలేసి మ్యాగ్నిట్యూడ్ కంపేర్ చేసినట్టు. రైట్, అది మీరు తెలుసుకోవాల్సింది. ఓకేనా? ఇది ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ డెల్టా హెచ్ ఈజీ ఇంక్రీజ్, అది పెరుగుతుందిరా. ఇది ఇందాక ముందుగా చెప్పాను. అదే ఇన్ ఏ గ్రూప్ టాప్ టు బాటమ్ డెల్టా హెచ్ ఈజీ డిక్రీజ్. ఇది జనరల్ పాయింట్ రా. ఇప్పుడు నేను చెప్పింది డెల్టా హెచ్ ఈజీ డిక్రీజ్. ఇది నేను నిన్నే చెప్పేసాను ఆల్రెడీ. అయనైజేషన్ ఎనర్జీ, డెల్టా హెచ్ ఈజీ, ఎలక్ట్రోనెగటివిటీ 3 పీరియడ్ లో ఇంక్రీజ్ అవుతాయి గ్రూప్ లో. కాకపోతే రా అయనైజేషన్ ఎనర్జీస్ కంటే కూడా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ లో డిజార్డర్ ఎక్కువ, అంటే జిగ్జాగ్ ఎక్కువ, అంటే ఎక్సెప్షన్స్ ఎక్కువ. we have more exceptions in the electron gain enthalpy. అలాంటి రాసుకోవచ్చు స్టేట్మెంట్, ఏం పర్లేదు. we have more exceptions in electron gain enthalpy. వద్దావరా విషయానికి. వినండి, స్టార్ట్ చేశారా? ఒరే ఇక్కడ ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ డెల్టా హెచ్ ఈజీ ఇంక్రీజ్ అన్నాం కదా. అలాంటప్పుడు ఏ పీరియడ్ కి హైయెస్ట్ ఉండాలంటారా, 8th A గ్రూప్ కి హైయెస్ట్ ఉండాలి. 8th A గ్రూప్ కి హైయెస్ట్. ఎందుకంటే అదే కదా చివరిగా ఉండే పీరియడ్ లెఫ్ట్ రైట్ ఇంక్రీజ్ అయితే. బిగిన్ చేస్తాను నేను. 8th A గ్రూప్ కి అసలు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయిరా. 8th A గ్రూప్ కంటైన్స్ పాజిటివ్ వాల్యూస్, పాజిటివ్ డెల్టా హెచ్ ఈజీ వాల్యూస్. అందుకని అసలు దీన్ని మిగిలిన కంపేర్ చేయకూడదు. పాజిటివ్ ఉంటాయి వాల్యూస్. ఏమంటాయిరా? పాజిటివ్. కొద్దిగా తేడాగా ఉంటుందిరా. 1 by 1 జాగ్రత్తగా చెప్తాను పాజిటివ్ వాల్యూస్. ఇప్పుడు రా ఈ పాజిటివ్ వాల్యూ ఆర్డర్ కూడా జిగ్జాగ్ గా ఉంటుందిరా. నేను రాస్తాను, మీరు వినండి. పాజిటివ్ వాల్యూస్ ఆర్డర్ అన్నమాట నియానికి ఎక్కువరా అన్నిటికంటే. ఆ తర్వాత ఆర్గానికి క్రిప్టానికి నియర్లీ ఈక్వల్ రా. ఆ తర్వాత జీనాన్ రా, ఆ తర్వాత రేడాన్. హీలియం అన్నిటికంటే తక్కువ ఉంటుందిరా. ఇది ఆర్డర్. జాగ్రత్త అమ్మ, ఇది పాజిటివ్ వాల్యూస్ ఆర్డర్ అని చెప్పాను రా. అయిపోయిందా? వదిలేయండి దాన్ని. ఇక మిగిలిన సంగతి చెబుతారా. వినండి ఏందో.
ఇంకోట్రా why the values are positive అంటారా they contain stable electronic configuration. రాసుకోండి పక్కన why the values are positive అంటే they contain stable electronic configuration. కరెక్ట్, మీకు తెలుసు నోబెల్ గ్యాస్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఒకసారి ఆలోచించుకోండి దాని వల్ల ఉద్దేశం ఏంటో. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఏంటంటారా మన ఎనర్జీ ఇచ్చి ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి, ఎందుకంటే అది ఆల్రెడీ స్టేబుల్ కాబట్టి. అది ఉద్దేశం స్టేబుల్. అదే విధంగా బెరీలియం మెగ్నీషియం సెకండ్ గ్రూప్ లో ఉంటాయి కదా, వాల్యూస్ 0 అని ఇచ్చాడు వీటికి, 0 ఈ రెండింటికి. బికాస్ దే కంటైన్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇందాక కూడా చెప్తున్నారు కంప్లీట్లీ ఫిల్ చేస్తాను. స్టేబుల్ ఎలక్ట్రానిక్ 0 ఏంటది 0. నేనేమన్నానంటే 0 రీసెంట్ గా 0 అని ఇచ్చాడు. కొన్ని ఓల్డ్ బుక్స్ లో అంటే ఓల్డ్ వెర్షన్స్ లో వీటికి కూడా పాజిటివ్ అని ఇచ్చారు. కానీ పక్కన రాసి పెట్టుకోండి, ఓల్డ్ వెర్షన్ లో పాజిటివ్ అన్నది. 0 అన్న పాజిటివ్ అన్న మీనింగ్ ఏంటంటే దే కంటైన్ స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ అని, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయిపోయిందిరా, రైట్. కాసేపు అటు పక్కన పెట్టిన థర్డ్ ఏ గ్రూప్ నుంచి 7th ఏ గ్రూప్ వరకు మనం ఒక డిస్కషన్ చేయాలి. థర్డ్ ఏ గ్రూప్ నుంచి 7th ఏ గ్రూప్ వరకు వింటారా? దీంట్లో సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ కూడా తీసుకున్నారా? అందరు వినండి. ముందు థర్డ్ ఏ గ్రూప్ తీసుకుంటున్నారా? థర్డ్ ఏ గ్రూప్ జాగ్రత్తమ్మ, చెప్పబోయే పాయింట్స్ బాగా ఇంపార్టెంట్. కొద్దిగా తేడాగా ఉన్న ఎగ్జామ్ ఫిక్స్ గా బాగా ఉపయోగపడతాయిరా, బీ కేర్ఫుల్. అందుకని చాలా స్లోగా చెప్తారు, ఎక్కడ ఫాస్ట్ అప్ చేయట్లేదా. బోరాను అల్యూమినియం, 4th ఇయర్ కార్బను సిలికాన్. ఓకేనా? జాగ్రత్తమ్మ. ఇక పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ చదవట్లేదురా, సారీ 0 వాల్యూస్ అని నెగిటివ్ వాల్యూస్. ఓకేనా? కావాలంటే ఇక్కడ రాస్తాను. నెగిటివ్ వాల్యూస్, మ్యాగ్నిట్యూడ్ కంపారిజన్. కంపారిజన్ మాత్రం మ్యాగ్నిట్యూడ్ కంపారిజన్ బ్రాకెట్ రాసుకోండి. నెగిటివ్ వాల్యూస్ ఇందాకేమన్నా నోబుల్ గ్యాస్ కి పాజిటివ్ వాల్యూస్ అన్నాను. బెరీలియం మెగ్నీషియం కూడా 0 అని చెప్పాను. ఓకే, 0 కొన్ని ఓల్డ్ బుక్స్ లో వీటికి కూడా పాజిటివ్ ఉందని చెప్పాను. ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్ కంపారిజన్ అన్నాను. ఆ విషయానికి కోసం మీకేం తెలుసు అంటే గ్రూప్ లో టాప్ టు బాటమ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్ అని తెలుస్తుంది మీకు ఖచ్చితంగా. పీరియడ్ అయితే లెఫ్ట్ రైట్ ఇంక్రీజ్, గ్రూప్ లో డిక్రీజ్. ఆ లెక్కను తీసుకునే బోరాన్ కంటే అల్యూమినియం లెస్ ఉండాలిగా, కార్బన్ కంటే సిలికాన్ ప్లస్. కానీ అది కాదురా, బోరాన్ కంటే అల్యూమినియం మోర్గా, కార్బన్ కంటే సిలికాన్ మోర్. ఈ స్పెషల్గా మీకు అర్థమవుతుందా? 5th గ్రూప్ ద్వారా 5th గ్రూప్ 5th ఏ గ్రూప్. సరే, ఏం సార్ 5th ఏ గ్రూప్ అంటే కనుక ఒకసారి మీరు తీసుకుంటే దీంట్లో మొదటి కంటే అంటే వినండి ఒకసారి, నైట్రోజన్ కంటేరా ఫాస్ఫరస్ ఎక్కువ. నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ ఎక్కువ. ఇక తర్వాత మొత్తం ఇందాక ఈ 2 ఎలిమెంట్స్ రాస్తాను, ఇక్కడ మొత్తం రాస్తాను, అంటే అవసరాన్ని బట్టి రాస్తారు. నైట్రోజన్ ఫాస్ఫరస్ తర్వాత ఎలిమెంట్స్ కనుక ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. జాగ్రత్త. ఆ తర్వాత ఫాస్ఫరస్ కంటే ఆర్సెనిక్ లెస్, ఆర్సెనిక్ కంటే యాంటిమోనీ, తర్వాత బిస్మత్ కదా. ఇక్కడ తేడా దీనికి వస్తుంది. బిస్మత్ ఎస్పీరా ఇలా అంటే ఇక్కడ ఏమైందంటే బిస్మత్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు, ఏది ఎస్పీ కంటే. మామూలుగా తక్కువ ఉండాలి కదా, ఈ తేడా చూడండి. ఇది ఒకట. తర్వాత 6th ఏ గ్రూప్ తీసుకుంటారా? 6th ఏ గ్రూప్ తీసుకుంటే చెప్పానరా?
ఇది బాగా ఇంపార్టెంట్ రా. సల్ఫరు, సెలేనియం, టెల్లూరియం, పోలోనియం. ఎవరైనా ఆక్సిజన్ మర్చిపోయాను అనుకుంటారా? కాదు. సల్ఫర్ కంటే సెలేనియం, టెల్లూరియం, పోలోనియం ఇలా తగ్గిద్దిరా, ఇబ్బంది లేదు. అన్నిటికంటే లీస్ట్ వాల్యూ కూడా ఆక్సిజన్ కొడుకురా, బాగా మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్న అన్నిటికీ అలా స్పెషల్ కేసు ఉన్నప్పుడు ఇలా పక్కన చెప్తున్నాను ఇది. ఆ తర్వాత నువ్వు 7th గ్రూప్ తీసుకుంటారా, ఇవన్నీ చెప్పేవాడు కాదు ఖచ్చితంగా. మొత్తం అన్ని ప్రీవియస్ ఐడి బిట్సారా. ఫ్లోరిన్ వదిలేస్తున్నారా, ముందు క్లోరిన్ తీసుకుంటున్నారా, క్లోరిన్. ఆ తర్వాత ఫ్లోరిన్ ఇక్కడ పెడుతున్నారా, బ్రోమిన్, అయోడిన్, యాస్టటైన్. ఇప్పుడు ఇలా ఉంటుందా? ఓకేనా? ఒక్క నిమిషం నువ్వు ఒక పాయింట్ వింటారా. బోరాన్ కంటే అల్యూమినియంకి ఎక్కువ, కార్బన్ కంటే సిలికాన్కి ఎక్కువ, నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్కి ఎక్కువ. ఇక్కడ కింద ఉందనుకోండి, ఆక్సిజన్ కంటే సల్ఫర్కి ఎక్కువ, ఫ్లోరిన్ కంటే క్లోరిన్కి ఎక్కువ. అందరికంటే పడుతుందా? ఇంతకీ ఏంది సార్ అంటే ఒక విషయం. ఇందా ఇక్కడ 3rd A గ్రూప్ టు 7A గ్రూప్ అన్నా కదా, మళ్ళీ ఇంకోసారి రాస్తారు. ఫ్రమ్ 3rd A గ్రూప్ టు 7A, ఓకేనా? 3rd పీరియడ్ ఎలిమెంట్ డెల్టా హెచ్ ఈజీ మ్యాగ్నిట్యూడ్ అని ఇందా నుంచి కొట్టుకుంటున్నారా, అందుకని ఎలిమెంట్ డెల్టా హెచ్ ఈజీ ఇదిరా, జాగ్రత్త. 2nd పీరియడ్ ఎలిమెంట్ కంటే కూడా 3rd పీరియడ్ ఎలిమెంట్కి వాల్యూ ఎక్కువ. మళ్ళీ నేను చెప్తాను. బోరాన్ కంటే అల్యూమినియంకి, కార్బన్ కంటే సిలికాన్. అది అవసరమై ఈ మొత్తం రాశాను. ఓకే, మొత్తం రాసుకుంటూ వచ్చాను. నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్కి, ఆక్సిజన్ కంటే సల్ఫర్కి ఎక్కువ. అది మధ్యలో ఇవ్వడమే. అంటే ఇందాక ఇక్కడ మొత్తం పీరియడ్ గ్రూప్ అవసరం లేదు, అందుకని ఇక్కడ అవసరం. ఆ తర్వాత క్లోరిన్ ఇక్కడ ఎఫ్ కంటే ఎక్కువ. అంటే 3rd పీరియడ్ ఎలిమెంట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇది కష్టమైన జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం, ఎంథాల్పీ. ఓకేనా? మోరే చెప్పాను. అయిపోయింది అందరికీ. సరే, ఇది బేసిక్ పాయింట్. బేసిక్ పాయింట్ ఇలా చెప్తారు. నేను కంటిన్యూ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎందుకు అంటే ఒక చిన్న రీజన్ చెప్తారా, వినండి. చెప్పాను. నేను ఈసారి ఏం చేస్తాను, ఒక ఎలిమెంట్ స్పెసిఫిక్ గా తీసుకుంటున్నారా. వై ఫ్లోరిన్ డెల్టా హెచ్ ఈజీ లెస్ దాన్ ఫ్లోరిన్ డెల్టా హెచ్ ఈజీ. ఓకేనా? ఇది తీసుకున్నా, ఈ పాయింట్ తీసుకున్నా. వై డెల్టా హెచ్ ఈజీ ఫ్లోరిన్ లెస్ దాన్ డెల్టా హెచ్ ఈజీ ఫ్లోరిన్. చెప్పానా? వినండి అందరూ. ఫ్లోరిన్ కంటైన్స్ స్మాల్ సైజ్. రాసుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తాను. ఫ్లోరిన్ కంటైన్స్ స్మాల్ సైజ్. ఫ్లోరిన్ కి చిన్న సైజ్ ఉంది. ఫ్లోరిన్ కంటైన్స్ స్మాల్ సైజ్. సో బిట్వీన్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ and already presented electrons, repulsions are more. Asnara, between incoming electron and already presented electrons, repulsions are more. Mali cheppana F ante fluorine ga F contains small size. So between incoming electron and already present electrons, repulsions are more. Repulsions are more. Repulsions are more. Repulsions more antara electron gain is difficult. So electron gain is difficult. So electron gain enthalpy is less. Andukani less ayira. Ante electron sariga gain cheyalega. Andukani electron gain enthalpy less avutundi.
ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ప్లస్ రా. అయిపోయింది అందరికి ఇది. ఓకేనా, ఇది ఒక పాయింట్. 1 minute రాస్తున్నారా? అయితే అదే పాయింట్ ఆక్సిజన్ కి సల్ఫర్ కూడా అప్లై అవుతుంది. కాబట్టి కింద రాసుకోండి. సేమ్ రీజన్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఆక్సిజన్ అండ్ సల్ఫర్. ఆక్సిజన్ అండ్ సల్ఫర్ ఏ రీజన్ సార్ అంటే మళ్ళీ చెప్తానండి. ఆక్సిజన్ కంటైన్స్ స్మాల్ సైజ్, సో repulsions are more between incoming electron and already presented electrons. Between incoming electron and already presented electrons. అయిపోయిందా? ఓకే, ఇక్కడ డెల్టా హెచ్ ఈజీ అన్నాం కదా. డెల్టా హెచ్ ఈజీ, ఇట్ ఈస్ ఆల్సో known as okay, first electron gain enthalpy. Delta H1 easy. It is also known as first one bit and the first electron gain enthalpy. ఇదెందుకు చెప్పాను ఒకసారి విన్నర్ గారు ఇది రబ్ చేస్తున్నారా? ఓకేనా, వినండి. రైట్ రా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్? నెక్స్ట్ పాయింట్ అంటే డెల్టా H2 ఈజ్ సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇప్పుడు ఏం చేస్తా ఉంటారా? ఏ మైనస్ ప్లస్ ఎలక్ట్రాన్ ఏ మైనస్ 2 ఏ మైనస్ 2 అంటే డెఫినేషన్ చెప్పమంటే ఏం చెప్తా ఉంటారా? ఎంథాల్పీ చేంజ్ వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు యూని నెగిటివ్ అయాన్. నేను వాడిన వర్డ్ ఏంటో చూడండి, యూని నెగిటివ్ అయాన్. మళ్ళీ ఇంకోసారి, ఎంథాల్పీ చేంజ్ వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు యూని నెగిటివ్ అయాన్. యూని నెగిటివ్ అయాన్. Enthalpy change when electron is added to uni negative ion. uni negative ion ki electron add cheyali. uni negative ion ki electron add cheyali. Sir okay ra andarki? Okay, idi కండిషన్ చెప్పానా? ఇప్పుడు డెల్టా H2 ఈజీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ రా. ఇది ఎప్పుడు పాజిటివ్. ఇందాక పాజిటివ్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పాను. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ఇది ఎప్పుడు పాజిటివ్ రా. ఓకేనా? అండ్ ఆల్వేస్ పాజిటివ్ అంటే ఏంటర్ మీనింగ్ ఎండోధర్మిక్. ఎండోధర్మిక్. వై రీజన్ అడుగుతున్నారు ఇక్కడ. వై ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాను. వినండి అందరూ. బిట్వీన్ యూని నెగిటివ్ అయాన్ అండ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఎగ్జిస్ట్, సో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు యాడ్ ఎలక్ట్రాన్. కరెక్టే కదరా? ఇది నెగిటివ్ వేరా, ఇది నెగిటివ్. రెండు నెగిటివ్ మధ్య ఏముంటుంది కదా? రిపల్షన్ ఉంటుంది, అంతే కదా? మళ్ళీ ఇంకోసారి రీజన్ చెప్తున్నాను. వై సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ పాజిటివ్. ఏం చెప్పారంటే బిట్వీన్ uni negative ion and electron repulsions exist. Energy is the repulsion. So some energy is required to overcome these repulsions. Some energy kavali. Okay. Nenu ipo example తీసుకోబోతున్నారు మీకు. వినండి అందరూ. ఆక్సిజన్ లో నేను తీసుకుంటుంది ప్లస్ ఎలక్ట్రాన్ O-1 ఇదిరా. ఇది డెల్టా H1 ఈజీగా ఫస్ట్ ఎలక్ట్రాన్ కదా. ఇది నెగిటివ్ రా.
ఇది ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ అవుతారు, బీ కేర్ఫుల్, జాగ్రత్త అందరూ. రెండో ఎలక్ట్రాన్ అప్పుడేమవుతుందంటే O మైనస్ టు జీరో, O మైనస్ టు జీ, అప్పుడు డెల్టా H2 ఈజీ రా. ఇది జాగ్రత్త, ఇది పాజిటివ్ రా, ఇది నేను చెప్పింది. సెకండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ పాజిటివ్ అని చెప్తున్నారు. ఇది మీకు ఒక విషయం చెప్పమంటారా, ఈ రెండురా ఓ యాడ్ చేశారనుకోండి, ఈ O మైనస్ ఈ O మైనస్ క్యాన్సిల్ అవుతుందా, రెండు ఎలక్ట్రాన్స్ కలిపినట్టు అప్పుడు O మైనస్ 2 గ్యాస్ అవుతుందిరా. ఇది జాగ్రత్త, ఆక్సిజన్ రెండు ఎలక్ట్రాన్ కలిపినట్టు, అప్పుడు డెల్టా H1 ఈజీ ప్లస్ డెల్టా H2 ఈజీ. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఈ రెండు తీసుకుంటారా టోటల్ వాల్యూ పాజిటివ్ గా చెప్తాడు రా వాడు. ఈ రెండింటి యొక్క ఈ ఎలిమెంట్ వరకే, అన్నిటికి కాదు, ఈ ఎలిమెంట్ వరకే. ఎందుకని సార్ టోటల్ వాల్యూ పాజిటివ్ అంటే డెల్టా H1 ఈజీ, డెల్టా H2 ఈజీ, ఈ వాల్యూస్ కదా న్యూమరికల్ గా రెండో వాల్యూ ఎక్కువ. ఒకసారి చూడండి, అంటే ఈ కేసులో ఆక్సిజన్ కేసులోనే అదే ఇంపార్టెంట్ కూడా మనకి, సెకండ్ వాల్యూ ఎక్కువ రా. సెకండ్ వాల్యూ ఏమైనా పాజిటివ్, ఫస్ట్ వాల్యూ నెగిటివ్ రా. సెకండ్ వాల్యూ ఏమన్నా పాజిటివ్, ఫస్ట్ వాల్యూ ఏమన్నా నెగిటివ్ రా. ఇక్కడ పాజిటివ్ వాల్యూ డామినేట్, ఇక్కడ టోటల్ వాల్యూ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఓకి రెండు ఎలక్ట్రాన్స్ కలిపితే O మైనస్ 2 వస్తే అది టోటల్ గా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇంకొక చిన్న పాయింట్, యూనిట్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ సేమ్, రెండు సేమ్. యూనిట్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ సార్ సేమ్, రెండు సేమ్ గానే ఉంటాయి. కొద్దిగా సేపు దాన్ని పక్కన పెట్టా. ఒరే ఇందాక అయనైజేషన్ ఎనర్జీ ఏ గ్రూప్ కి ఎక్కువ అంటారా, సెవెంత్ గ్రూప్ కి ఎక్కువ, ఎయిత్ గ్రూప్ కి ఎక్కువ అన్నారు. ఓకేనా, ఇప్పుడు ఒక్క నిమిషం, హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, హైయెస్ట్ డెల్టా H ఈజీ. జాగ్రత్త అమ్మా, సెవెంత్ ఏ గ్రూప్ తీసుకోవాలా, ఎయిత్ గ్రూప్ తీసుకోకూడదా. ఎందుకు తీసుకోకూడదు అంటే ఎయిత్ గ్రూప్ అంటే పాజిటివ్ వాల్యూస్ ఎందుకంటే కౌంట్ లోకి రావుగా, నెగిటివ్ వాల్యూస్ కౌంట్ లోకి వస్తాయి. జాగ్రత్త, హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఏ గ్రూప్ కి ఎక్కువ ఉందా, ఎయిత్ గ్రూప్ కి. అదే విధంగా ఎలిమెంట్ తీసుకుంటారా, గ్రూప్ అయితే ఎయిత్ గ్రూప్ రా, ఎలిమెంట్ అయితేరా సారీ సెవెంత్ గ్రూప్ రా. ఎలిమెంట్ అయితే క్లోరిన్ తీసుకోవాలి, బీ కేర్ఫుల్. హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గ్రూప్ ఏంటమ్మా, సెవెంత్ ఏ గ్రూప్. ఎయిత్ గ్రూప్ ఎందుకు తీసుకోలేదు అన్నాను, దోస్ ఆర్ పాజిటివ్ వాల్యూస్ అని చెప్పాను. ఎలిమెంట్ రా క్లోరిన్ రా, ఎఫ్ కాదురా, ఎందుకంటే ఇలా చెప్పాను ఆ గ్రూప్ లో ఎఫ్ కంటే సిఎల్ కి ఎక్కువ అని చెప్పాను. ఎఫ్ కంటే సిఎల్ కి ఎక్కువ, కాబట్టి నువ్వు సిఎల్ తీసుకోవాలి. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్. ఓకే, రైట్. అంటే నెగిటివ్ వాల్యూ కూడా కంపేర్ అయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం, కానీ నువ్వు తీసుకోవాలి నెగిటివ్ వాల్యూ. ఇక లోయెస్ట్ చెప్పడానికి ఛాన్స్ లేదు గ్రూప్ పరంగా, ఎందుకంటే అది జిగ్జాగ్ అయిపోయింది ఆర్డర్. అందుకని జిగ్జాగ్ అవడం అంటే కొన్ని పాజిటివ్లు కూడా ఉన్నాయి, అందుకని చెప్పాలి. సరే, ఎనీవే దిస్ ఈజ్ వన్ పాయింట్. ఇప్పుడు మూడో పాయింట్ లో కలుపుతున్నారా, ఎలక్ట్రోనెగటివిటీ. సరేగా, ఎనీవే ఇప్పుడున్నంత కన్ఫ్యూజన్ ఇక నుంచి డిస్కషన్ లో ఉండదురా. అంటే కన్ఫ్యూజన్ రా అది నేను క్రియేట్ చేయడం కాదురా, అది అట్నే ఉంటుందిరా. ఎందుకంటే బట్టి బట్టం అవటం వల్ల ఏమవుతుందంటే నీకు ఆ ప్రాబ్లం ఉందా, బై హార్డింగ్ వల్ల ఆ ప్రాబ్లం ఉంది. సరే, విషయానికి వద్దాం. చెప్పాను ఏంటది, ఎలక్ట్రోనెగటివిటీ సింపుల్ గా ఈఎన్ అంటారు. ఓకేనా, ఇందాక అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ కి ఎలక్ట్రోనెగటివ్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి ఎలక్ట్రోనెగటివ్ తేడా ఉంటుంది. వినండి ఏంటో. ఎలక్ట్రోనెగటివ్ డెఫినేషన్ ఏం చెప్తామంటే టెండెన్సీ ఆఫ్ బాండెడ్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వాటిని బాండెడ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా అనొచ్చు, టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ చెప్తారు డెఫినేషన్ రాసుకొని. టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్
bonded pair or shared pair of electrons towards itself. అయిపోయిందా? ఇప్పుడు మీరు చూడండి, ఒరే మనం H2 తీసుకున్నారా, రెండు H మధ్య బాండ్ ఉండదురా. ఇది మీకు అందరికి తెలిసిన బాండ్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్. ఇక్కడ లైన్ పెట్టాను, ఆ లైన్ తీసేసి ఇక్కడ ఎలక్ట్రాన్స్ పెట్టాను. ఇది లైన్ తీసేసి ఏం పెట్టాను, ఎలక్ట్రాన్స్. యూఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ మిడిల్. ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా మధ్యలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మిడిల్ రాసుకోండి కావాలంటే. ఎలక్ట్రాన్ పేరు ఎగ్జాక్ట్లీ మిడిల్. ఇలాంటిదే క్లోరిన్ తీసుకుంటున్నారా, ఇది తీసేస్తున్నారా, మీకు ఇంకా డైరెక్ట్ ఇది చెప్తున్నా అంటే ఇది అలాంటి రాసుకోవచ్చు బాండ్. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్. ఎందుకురా ఎగ్జాక్ట్లీ మిడిల్ అంటే దీస్ టూ ఆర్ ఐడెంటికల్. ఈ రెండు హెచ్లు ఐడెంటికల్ గా, దీస్ టూ క్లోరిన్స్ ఆర్ ఐడెంటికల్. సో నో ప్రాబ్లం. ఇప్పుడు HCl తీసుకుంటున్నారు, HCl ఇది జాగ్రత్త, ఇక్కడే తేడా వస్తుందా. HCl కదా, ఎలక్ట్రాన్ పెయిర్ నీడెడ్ టు క్లోరిన్. నీడెడ్ టు క్లోరిన్. మీకు తెలియని ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారా, ClF. చెప్పబోయే ముందర ఒరే ఇక్కడ ఎలక్ట్రాన్స్ నీడెడ్ టు క్లోరిన్ అన్నారు కదా, వై అంటే ఏం చెప్పాలంటే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ మోర్ దాన్ హైడ్రోజన్. అదే రీజన్ వై నీడెడ్ టు క్లోరిన్ అంటే క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ మోర్ దాన్ హైడ్రోజన్. ఇప్పుడు ClF పెట్టా కదా, ClF రా. ఇప్పుడు ఎలక్ట్రాన్ పేర్ నీడెడ్ టు ఫ్లోరిన్ F రా. ఎలక్ట్రాన్ పేర్ నీడెడ్ టు F బికాస్ F ఎలక్ట్రోనెగటివిటీ మోర్ దాన్ Cl రా. మీకు ఈ మూడింటి గురించి మాట్లాడదాం. హెచ్కి మీకు పోయినసారి 2.1 అని చెప్పాను, గుర్తుపెట్టుకుంటే మంచిది రా అని కూడా చెప్పాను. Clకి 3.0 అని చెప్పాను, Fకి 4.0. ఇదిగో H 2.1, Cl 3.0. అది ఇది ఎక్కువ, అందుకని ఎలక్ట్రాన్ పేరు Cl దగ్గరగా ఉంది. Cl 3, F 4, అందుకని ఎలక్ట్రాన్ పేరు F దగ్గరగా ఉంది. ఇప్పుడు అందరికీ డెఫినేషన్ అర్థమవుతుంది కదండి. టెండెన్సీ ఆఫ్ బాండెడ్ ఆటమ్, టెండెన్సీ ఆఫ్ బాండెడ్ ఆటమ్ టు అట్రాక్ట్ షేర్డ్ ఆర్ బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ ఏ మాలిక్యూల్. కావాలంటే చివరి ఆ వర్డ్ కూడా యాడ్ చేసుకోండి, ఇన్ ఏ మాలిక్యూల్ అని. ఇన్ ఏ మాలిక్యూల్, ఇన్ ఏ మాలిక్యూల్. అయిపోయిందిరా. ఇదిరా థ్రెడ్ ఆట చూడరా గేమ్, దాని టైప్ ఎలక్ట్రానిక్ డెఫినేషన్. థ్రెడ్ గేమ్ అంటే తాడు పెట్టేసి అటు కొంతమంది కొంతమంది లాగుతారు, తాడుకి మధ్యలో ఒక మార్క్ చేస్తారు. ఎవరికి బలం ఎక్కువ ఉంటే ఆ మార్క్ వాళ్ళ సైడ్ వెళ్ళిపోతారు, అంతేనా. మిడిల్లో నుంచి వాళ్ళకి కావాలి, వాళ్ళు విన్ అన్నట్టు. ఇక్కడ కూడా అంతేనా, అటు ఒక ఆటం ఇటు ఒక ఆటం ఉంటుంది. దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే బాండెడ్ పేరు దానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఓకేనా, అయిపోయిందన్నారు. మళ్ళీ ఇంకోసారి టెండెన్సీ ఆఫ్ బాండెడ్ ఆటమ్ టు అట్రాక్ట్ బాండెడ్ ఆర్ షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇందాక మీ తోటి చెప్తూ అయనైజేషన్ ఎనర్జీకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీకి ఈ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉందిరా అన్నాను. చెప్పాను ఏం డిఫరెన్స్. ఇక్కడ ఎక్కడ ఎనర్జీ అనే పాట మనమేం వాడలేదు. ఓకే, నో యూనిట్ ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ యూనిట్ ఉందా రాసుకోండి, నో యూనిట్ ఫర్ ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఇదే ఎనర్జీ తరం కాదు, నో యూనిట్. ఇంకొక మీకు ఒకసారి అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ గుర్తు చేస్తాను. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్. అది ఐసోలేటెడ్ ఆటం, కాటం నుంచి ఎలక్ట్రాన్ తీసేయడం. అలాంటి వాడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఒకటి కూడా చెప్పాను. ఎంథాల్పీ చేంజ్ వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం. ఇంతకు ఎందుకు గుర్తు చేశారంటే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోలేటెడ్ ఆటం. రాసుకోండి, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోలేటెడ్ ఆటం.
Electronegativity is the property of atom in a molecule. Molecule చూడండి, H2 అయినా Cl2 అయినా HCl in a molecule. రాస్తున్నారా? ఫస్ట్ పాయింట్ ఏమన్నా నో యూనిట్ ఫర్ ద ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పాను. రెండో పాయింట్ ఏమన్నా అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోలేటెడ్ ఆటమ్. ఇదేమన్నా ప్రాపర్టీస్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్ అని చెప్తున్నాను. అంటే లేదు, ఇది ఐసోలేట్ కాదురా, ఇంకో దాంతో కలిసి ఉందంటే ఐసోలేట్ కాదురా. ఓకేనా? సరే, ఒక 2 minutes మీతో మాట్లాడతాను. ఏమన్నా మాట్లాడాలనుకున్నాడు హ్యాండ్స్ చెక్ చేయండి రా. ఓకే, నేను వాళ్ళు ఎక్కడ మధ్యలో ఆపలేదు అందుకోసం. అరే వరుసన వర్క్షీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి రా, అంటే సజెషన్ రా, మాట్లాడదు కానీ. పవన్ మాట్లాడమ్మా. పవన్ నేను అన్మ్యూట్ చేస్తాను, మాట్లాడు. డయామాగ్నెటిక్ పారామాగ్నెటిక్ అంటే సార్? డయామాగ్నెటిక్ అంటే లేదు, ఎక్కడైనా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ అంటాం, లేకపోతే డయామాగ్నెటిక్ అంటాం. అంటే పారామాగ్నెటిక్ అంటే అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, డయామాగ్నెటిక్ అంటే డస్ నాట్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, దాన్ని రిపెల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. మళ్ళీ ఇంకోసారి, పారామాగ్నెటిక్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, డయామాగ్నెటిక్ అంటే నాన్ అన్పేర్డ్. ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు మాట్లాడు. టెక్నికల్ డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు కదా పవన్ ఇవాళ? వీడు మ్యూట్ అయిపోయారా? ఇంకెవడైనా హ్యాండ్ రైజ్ చేయండి, చేసేవాడు మాట్లాడు. రైట్, నేనే మనతో మాట్లాడతారా? 49 నువ్వు మాట్లాడరా. యశ్వంత్ 49. యశ్వంత్ అన్మ్యూట్ చేశాను రా. అన్మ్యూట్ అయ్యా యశ్వంత్? అవ్వలేదు, ఇంకోసారి చూడు. 49 యశ్వంత్, ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నారా? యశ్వంత్ ఒకసారి చూసుకో. 49. అదే వాడికి ఏమైనా ప్రాబ్లం ఉందేమోరా. ఇంకోటితో మాట్లాడదాం. 111 రా, ఒకసారి అన్మ్యూట్ చేస్తా, మాట్లాడరా. 111 హితేష్ అనుకుంటా కదా నేనేమి? ఓకే రా హితేష్, వర్క్ షీట్ సెండ్ చేసావమ్మా? ఇంకా ఫస్ట్ చేసా సార్, థియరీ చదువుకున్నా చేద్దామని. ఇవాళ గట్టిగా ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే కనీసం 2-3 వర్క్ షీట్స్ అయిపోవాలి, అంటే 2, 3, 4 దాకా అయిపోవాలి. చెయ్యొచ్చు కూడా ఇవాళ క్లాస్ విన్న తర్వాత, నిన్న ఇవాళ. ఓకేనా, చేస్తావా? కెమిస్ట్రీలో థియరీ వర్క్ షీట్స్ అయినప్పుడు అరగంట కనీసం 50 బిట్స్ అయిపోవాలి. అరగంటకి 50 బిట్స్ అవడం అంటే ఒక వర్క్ షీట్ అయిపోవాలి. అది క్యాలిక్యులేషన్ వేరు, సైకోమెట్రిక్ టైం పట్టింది. ఓకేనా? కానీ అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంతకుముందే అని విన్నావు హితేష్? 8th క్లాస్ లో విన్నా. ఏది ఇలా జిగ్ జాగ్ గా అట్లా ఉంటది, అట్లా ఉంటది, ఆర్డర్ ఇది ఇట్లా ఉంటదని. కానీ గుర్తులేవు జనరల్ గా. ఇప్పుడు ఇంకోటి సమస్య ఉందిరా, 8th క్లాస్ లో ఇప్పుడు లేదంటే 3 ఏళ్ళకి మర్చిపోయావు కదా. నువ్వు కూడా రేపు ఎగ్జామ్ రాస్తే 2 ఏళ్ల తర్వాత, 3 తర్వాత, అప్పుడు ఇప్పుడు మర్చిపోతారా. మళ్ళీ మళ్ళీ చదువుకోవడమే సొల్యూషన్ రా. సరే, హితేష్కే కాదు అందరూ చెప్తున్నారా? ఇంకా ఎవరు నాతో మాట్లాడేవాళ్ళు మాట్లాడారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు పెట్టినా వర్క్ షీట్ 1 అంటున్నాడా? ఇవాళ 2, 3, 4 అయిపోవాలి అందరికి. ఇవాళ ఏ ఎక్స్ట్రా క్లాస్ నేను తీసుకోను. ఎవరు మాట్లాడలేదు? 19 నువ్వు మాట్లాడరా. 19 అన్మ్యూట్ చేశాను, ఒకసారి చూసుకో. 19 అన్మ్యూట్ అయ్యావు కూడా, మాట్లాడు. అనుకోకుండా హ్యాండ్ రైజ్ అయింది. లేదురా, నీకు హ్యాండ్ రైజ్ కావాలి, నేనే చేశాను కావాలని. ఓకే, కిషారా? అవును సార్. ఎన్ని వర్క్ షీట్ చేసావు, ఏంటి సంగతి? 1, 2, 3 అయిపోయినాయి సార్. అంతేనా? సరే సరే, అంటే మరి ఎన్ని తెలియకుండానే చేస్తావురా? కొన్ని మీకు ఇక్కడ కావాలి కదా నేను చెప్పిన పాయింట్. అంటే 8th లో చెప్పారు సార్. ఏమైనా గుర్తున్నాయా మరి? అంటే అటామిక్ రేడియస్ అవి గుర్తున్నాయి సార్. సరే కానీ అయితే 49 ఇంకోసారి చేస్తున్నారు యశ్వంత్ రెడ్డి, ఒకసారి చూస్తాం. యశ్వంత్ రెడ్డి
ఏంద్రా ఇందాకేం ప్రాబ్లం ఏంటి టెక్నికల్ గా? సార్ ఫోన్ వచ్చింది సార్ ఇందాక. ఓకే రైట్ రైట్ సరే. నేను వర్క్ షీట్ చేసావరా? సార్ 4.5 అయింది సార్. ఎక్కడ దాకా అయింది? 4th హాఫ్ అయింది సార్. హాఫ్ అయింది. ఓకే. స్కూల్లో చెప్పారంటున్నారుగా ఇంత ముందు పీరియడ్ టేబుల్ ఇవన్నీ సార్ గుర్తున్నాయా? అయ్యాను మరి నీకు వాడు కొద్ది మర్చిపోయాను అంటున్నాడు. అంటే మొత్తం గుర్తులేదు సార్ కొంచెం. అదే సరే చూడండి అయితే సరేనా. ఇంకొకటి మాట్లాడదాం. ఎవరన్నా మీరు రైట్ చేస్తే మాట్లాడతా, లేదా నేనే ఓపెన్ చేస్తున్నాను. ఒకటి 1 to 8 నువ్వు మాట్లాడు. 1 to 8 నువ్వు అన్మ్యూట్ అవ్వలేదు, ఒకసారి చూసుకో. 1 to 8 166 నిన్న ఒకసారి చేస్తున్నా చూడండి. 166 ఇక్కడ అయ్యావా? 166 అవ్వలేదు. రైట్ సరేరా. ఇవాళ మీటింగ్ క్లోజ్ చేస్తున్నారా? 205 అంట. వాడు హ్యాండ్ రైట్ చేశాడు. ఒకసారి వాడు మాట్లాడదాం. 205 ఏంటో హ్యాండ్ కనిపిస్తుంది, ఇక్కడ మళ్ళీ కనిపించలేదు. సరే క్లోజ్ చేద్దాంరా.